ప్రార్థన చేసుకుందాం. మమ్ములను అతిమిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయమందు మరొకసారి మీ సన్నిధానములో మేమందరము కూడుకొని నీ మాటలను ధ్యానించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఎంతగా నీ వాక్యాన్ని మేము వినగలుగుతున్నామో అంత లోతైన స్థితికి వెళ్ళి మా ఆత్మలను జాగ్రత్తపరుచుకొని నిత్య నాశనానికి వెళ్లకుండా కాపాడుకొనుటకు మమ్ములను మేము నీ వాక్యము చేత జాగ్రత్తపరుచుకునే కృప దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకు సమయోచితమైన మీ జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి నీ మాటలుగా బోధించగలుగునట్లు కృప అనుగ్రహించమని, వినుచున్న వారికి మీ మాటల ద్వారా మేలు కలిగించమని యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుండి 19వ వచనం వరకు వాక్యములో నుండి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుండి 19వ వచనం వరకు మనం చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. చాలండి ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి జ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నటువంటి ఈ సామెతల గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ, అనేక సంగతులను మనము తెలుసుకుంటూ, యెహోవాకు అసహ్యములైనవి లేక యెహోవాకు హేయమైనవి చెబుతున్నటువంటి సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవునికి అసహ్యమైనవి, దేవునికి హేయమైనవి ఇప్పటి వరకు కొన్ని నేర్చుకున్నాం. ఒకటి అహంకార దృష్టి, రెండవది కల్లలాడు నాలుక, మూడవది నిరపరాధులను చంపు చేతులు, నాలుగవది దుర్యోచనలు యోచించు హృదయము. ఈ నాలుగిటిని గూర్చి మనము దైవ గ్రంథములో నుండి నేర్చుకున్నాం. ఈరోజు దేవునికి అసహ్యమైన మరొక కార్యం ఏంటంటే, కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు అని వాక్యంలో చూస్తున్నాం. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు అన్నాడు. ప్రియులారా, మానవ జీవిత ప్రయాణంలో మనిషి ఈ రోజున మనము సగటున ఆలోచిస్తే, పరిశీలన చేస్తే, మంచి చేయుట కంటే కీడు చేయుటకే ఎక్కువగా తలపడుతున్నాడు. అది కుటుంబములో కానివ్వండి, లేదు సంఘంలో కానివ్వండి, సంఘము వెలుపల ఉన్న సమాజములో కానివ్వండి, మనుషులు మంచి కంటే కూడా, మేలు చేయటం కంటే కూడా
కీడు చేయటానికి పరుగులెత్తుతున్నాడు. చూడండి, ఒకసారి మనము ఆలోచిస్తే న్యూస్లో చూసిన, న్యూస్ పేపర్ చదివిన, సమాజంలో అనేక విషయాలు మనము వింటున్నా, మంచి కంటే కూడా మనకు ఏం కనబడుతుంది ఎక్కువగా ప్రపంచంలో అంటే కీడే కనబడుతుంది. ఒక సామాన్యమైనటువంటి మనిషి మొదలుకొని సామంతుడైనటువంటి రాజు వరకు, అంటే పరిపాలన చేసే పరిపాలకుల వరకు కూడా ఒకరి ఎడల ఒకరు మేలు కంటే దేనిని ఎక్కువగా జరిగించటానికి ఇష్టపడుతున్నారు? కీడే అనే విషయం మనకు అర్థమవుతూనే ఉంది. మీరు గమనించండి, మనం ఈ లోకాన్ని, ఈ లోక విధానాన్ని ఆలోచన చేస్తే ప్రేమ అనేది మనుషులలో నుండి తొలగిపోతుంది. మనుషులలో నుండి ప్రేమ తొలగిపోతుంది అనంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనుషులలో మంచి కంటే ఎక్కువగా కీడు జరిగించటానికే మనుషుడు ప్రియులారా ఇష్టపడుతున్నాడు అని మనం తెలుసుకోవచ్చు. అది కుటుంబములో కానివ్వండి, లేదు ఒకవేళ సంఘ జీవితంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, ఎక్కువగా కీడు 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 అనేటువంటి విషయాలే మనకు వినబడుతున్నాయి. ప్రియులారా, ఈ కీడు అనేది దేవుని దృష్టికేమో అసహ్యమైనదైతే, అసహ్యమైన ఈ కీడును జరిగించటానికి మానవుడు మాత్రం బహుగా త్వరపడుతున్నాడట. త్వరపడుతున్న పాదాలు ఇక్కడ మనం చూస్తున్నాం. దేనికి త్వరపడుతున్నాయి పాదాలట? కీడు చేయటానికి త్వరపడుతున్నాయట. ప్రియులారా, ఆలోచించండి. దేనిని చెయ్యటానికి త్వరపడాలో దానిని చెయ్యటానికి మనిషి తొందరపడటం లేదు, కానీ కీడు చేయటానికి మాత్రము మనిషి త్వరపడుతున్నాడు అని వాక్యములో మనము చూస్తున్నాం. దేవుడు మన శరీరములో అవయవాలు ఎందుకు పెట్టాడు అని అంటే, ప్రియులారా, ఆయన మన అవయవాలను పెట్టడంలో ఒక ఉద్దేశం ఉంది. ఏంటి అనంటే, ఈ అవయవాల ద్వారా, మన దేహములో ఉన్న అవయవాల ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడు అనంటే తన చిత్తం జరగాలనుకున్నాడు. తన ప్రణాళిక జరగాలి. ఈ అవయవాలు, ఒక కన్ను కానివ్వండి, ముక్కు కానివ్వండి, చెవులు కానివ్వండి, చేతులు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుడు తన చిత్త ప్రకారము జరిగించాలని దేవుడు మన అవయవ నిర్మాణం చేశాడు. అందుకే బైబిల్లో ఒక మాట అంటాడు, చూద్దాం రండి. దైవ గ్రంథాన్ని మనము ప్రియులారా ఆలోచన చేస్తే, అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని కొరకు కలుగ చేశాను అని వాక్యంలో చూస్తున్నాం. ఇంకా మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము చదవండి. దేవుని వాక్యములో మనము చూడగలిగితే వ్రాయబడిన మాటలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. చాలండి. మన అవయవాలన్నిటినీ ఎవరి చిత్తము జరిగించటానికి దేవుడు ఉంచాడట? మన అవయవాలన్నీ దేవుడు ప్రతి అవయవములో కూడా ఏం జరగాలనుకున్నాడు? ఆయన చిత్తం, తండ్రి చిత్తము జరిగించాలని మనకు అవయవాలనిచ్చాడు. అవయవాలను దేవుడు ఏర్పాటు చేశాడు, నిర్మించాడు అని వాక్యంలో చూస్తున్నాం. ఒక కన్ను పవిత్రమైనది. మనం వినే మాటలు పవిత్రమైనవే ఉండాలి. మనం మాట్లాడే మాటలు పవిత్రంగా ఉండాలి. మన నడక పవిత్రంగా ఉండాలి. మన చేతి పనులు పవిత్రంగా ఉండాలి. అందుకే పవిత్రమైన చేతులెత్తి పురుషులు దేవునికి ప్రార్థన చెయ్యాలి అని అంటాడు. అంటే ప్రతి అవయవములో కూడా
తండ్రి చిత్తం కనపడాలి, దేవుని చిత్తం కనపడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు గమనించండి, కీడు అనేది దేవుని చిత్తమా? కీడు అనేది దేవుని చిత్తమా అండి? కాదండి. కీడు అనేది దేవునికి అసహ్యమైన కార్యం. అది అసహ్యమైన వాటిలో ఒకటి కీడు. కానీ ఇప్పుడు మనిషి తన పాదాలు ప్రియులారా పరుగులెత్తుతున్నాయట. దేనికి పరుగులెత్తుతున్నాయి? కీడు చేయటానికి పరుగులెత్తుతున్నాయి. ఇప్పుడు మీరు గమనించండి, కీడు చేయటానికి పాదములు పరిగెత్తుతున్నాయంటే దానికి ముందుగా ఎక్కడి నుండి ప్రారంభమైంది? ఆ కీడు చేయటం అనేది ఎక్కడి నుండి ప్రారంభమైంది? మనస్సు నుండి ప్రారంభమైంది. ముందు మనిషి ఆలోచనలోకి తెచ్చుకుంటాడు. ఏమని? కీడు చేయాలి. ఎవరికి కీడు చేయాలి అనేది తర్వాత సంగతి. కానీ కీడు చెయ్యాలన్నా మంచి చెయ్యాలన్నా అది ముందు ఎక్కడ రావాలి? ఆలోచనలోనికి రావాలి. ఆ ఆలోచన క్రియారూపకం దాల్చాలి అనంటే ప్రతి అవయవము కూడా దానికి ఏమవ్వాలి? లోబడాలి కదా. మనకు ఆలోచన వచ్చిందండి, మనం ఆలోచన క్రియారూపకం చెయ్యాలంటే మన దేహములో ఉన్న ప్రతి అవయవము కూడా దేనికి లోబడాలి? ఆలోచనకు లోబడితే కదా పనిచేసేది. ఇప్పుడు పాదములు పరుగులెత్తుతున్నాయి, కీడు చేయటానికి పాదాలు పరుగులెత్తుతున్నాయి అనంటే ఆ ఆలోచనకు ఈ దేహం ఏమైపోయింది? లోబడిపోయింది. ఓకే, మేము కూడా ఓకే, మా చేతులు ఓకే, మా కాళ్ళు ఓకే, మా అవయవాలు ఓకే, మేమంతా రెడీగా ఉన్నాం, నీ ఆలోచన ప్రకారం చేయటానికి మేము రెడీగా ఉన్నామని మన అవయవాలన్నీ లోబడిపోతున్నాయి. దేవుడేమో తన చిత్తము జరిగించాలని మనకు అవయవాలను ఇచ్చాడు. కానీ మన అవయవాలేమో ఈ ప్రియులార దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి కీడు చేయటానికి పరుగులెత్తుతున్న పాదాలుగా మార్చేసుకున్నాం. ప్రియులారా, మన పాదములు ఎక్కడికి పరిగెత్తాలో అక్కడికి పరిగెత్తటం లేదు. వాస్తవానికి మన పాదాలు ప్రార్థనకు పరిగెత్తాలి, వాక్యం కొరకు పరిగెత్తాలి. ఏవండి, మన పాదములు దేవుని సువార్త కోసం పరిగెత్తాలి. అందుకే సువార్త ప్రకటించువాని పాదములు బహు సుందరములై ఉన్నవి అని అన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. షులమితిని గురించి మాట్లాడుతూ 7వ అధ్యాయములో పరమగీతముల గ్రంథం 1వ వచనంలో, రాజకుమార పుత్రిక, నీ పాదములతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు అని అంటాడు. ఒకసారి చదవండి ఆ వచనం. పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు. చూసారా? ఏవండి, ఎలా నడుస్తుందట? రాజకుమార పుత్రిక, రాజకుమార పుత్రిక ఎలా నడుస్తుంది? తన పాదరక్షలతో అందముగా నడుచుచున్నది. ఏంటి పాదరక్షలు? ఏంటి పాదరక్షలు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడండి. పాదాలకు ఏ జోడు? ఏ జోడట? సిద్ధ మనసును సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోవాలి. ప్రియులారా, మన పాదాలకు ఏ జోడు కావాలి? సువార్త సంబంధమైనటువంటి సిద్ధపాటు, సువార్త కోసం పరిగెలెత్తటానికి, సువార్త కోసం ప్రియులారా దేవుని సేవకులతో కూడా కలిసి పని చేయటానికి సిద్ధ మనసు కావాలట. ఆ పాదరక్షకులు మీరు ధరించుకోండి, ఆ పాదరక్షలు మీరు ధరించండి. ఆ పాదరక్షలు ధరించుకొని రాజకుమారి పుత్రిక ఏం చేస్తుంది? అందముగా నడుచుచున్నది అని అంటూ తన ప్రియురాలుని ప్రియుడు పొగుడుతున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. మరి మన ప్రియుడైన యేసుక్రీస్తు వారు సంఘం అనే ప్రియురాలుని ఈ విధంగా చూడగలుగుతున్నాడా? ఈ విధంగా దేవుడు చూడగలుగుతున్నాడా? నా ప్రియురాలు, నా సంఘం, నా సఖి, నా సహోదరి, నా ప్రాణేశ్వరి ఎంత అందంగా నడుస్తుందంటే, అందంగా నడవటం అంటే ఏంటి?
దేవుని సువార్తను చేత పట్టుకొని ప్రజల మధ్యకు పరుగులెత్తటం, అది అందంగా నడవటం అంటే. ప్రియులారా, అందంగా నడవటం వేరు, కులుకుతో నడవటం వేరు. సియోను కుమార్తెలు కులుకుతో నడిచారని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం 3వ అధ్యాయం. తమ కాళ్ళ గజ్జీలు మోగించుచు ప్రియులారా ఎలా నడిచిందట? ప్రియులారా, కులుకుతో నడిచిందట. కులుకుతో నడవటం వేరు, అందంగా నడవటం వేరు. అందంగా నడవటం అనేది దేవుని పని కోసం వెళ్ళటం, దైవ చిత్తానుసారములో జీవించటం. కానీ ఇలా ఉండవలసిన మన పాదాలను కీడు చేయుటకు మనం వెళుతున్నాము, కీడు చేయుటకు పరుగులెత్తుతున్నాయి ఈ పాదాలు అని అంటే అది దేవునికి అసహ్యమైన కార్యమైతే ప్రియులారా, అది దేవునికి ఎంత అందంగా కనబడుతుంది చెప్పండి? అందంగా కనబడుతుందా? కీడు చేయుటకు పరుగులెత్తే పాదాలు అందంగా కనబడతాయి దేవునికి? లేదండి, అసహ్యంగా కనబడుతున్నాయి దేవునికి. అందుకే దేవునికి అసహ్యమైన వాటిలో ఒకటి ప్రియులారా, మనం చదువుకున్న వాటిలో ప్రియులారా, అహంకార దృష్టి అయితే, కళ్ళలాడు నాలుక ఒకటైతే, ప్రియులారా దుర్యోచనలు యోచించే హృదయం, ఇలా ఎన్నో ఉంటే వాటిలో మరొకటి కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు అని దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ దినాన్న మన పాదాలు దేనికోసం పరుగులెత్తుతున్నాయి? దేనికోసం మన పాదాలు మనం ఉపయోగిస్తున్నాం? దేనికోసం పరుగులెత్తుతున్నాయి? ఒక్కసారి ఆలోచించాలి. అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం, కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు ఏం చేస్తున్నారట? త్వరపడుతుంటారు. కీడు చేయటానికి పరుగులెత్తుతున్నాయి పాదాలు, నరహత్య చేయటానికి త్వరపడుతున్నాయట వారి పాదాలు. ఆలోచించండి. ఈ రోజున ప్రియులారా, మనము ఈ భూమి మీద చూస్తున్నప్పుడు ఒక మనిషిని మరొక మనిషి చంపటం అంటే ఎంత తేలికైపోయిందో తెలుసా? అంటే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి చంపటం అంటే ఈ రోజున ఒక నార్మల్గా అయిపోయింది. అది అదేదో పెద్దగా చెప్పుకోదగ్గ ప్రియులారా భయంకరమైన కార్యంగా చూడటం లేదండి. నడి రోడ్డునే వెళుతున్న వారిని చంపేస్తున్నారు. మనుషులందరూ చూస్తుండగానే గొడ్డళ్లతో నరికేయటం మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. ఏవండి, ఆలోచించండి. ఈ లోకమందు ప్రియులారా ఒక మనిషిని మరొక మనిషి చంపటం ఎంత తేలికైపోయింది అని అంటే, ఒక చట్టానికి భయపడుతున్నాడా మనిషి? ఏవండి, ఒక శిక్షకు భయపడుతున్నాడా? లేదు. ముందు నేను ఏమైపోయినా అవసరమైతే వాడిని చంపి జైలుకి వెళతానండి అనేవాళ్ళు లేరా? ప్రియులారా, చంపక మునిపే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, అవసరమైతే అండి జైలుకి వెళ్ళినా పర్వాలేదు, జీవిత ఖైదు అనుభవించినా పర్వాలేదు, ఎదుటి వ్యక్తిని ఏం చేయాలి నేను అంటే ఎంత త్వరపడుతున్నాడో చూడండి ప్రియులారా, ఎంత త్వరపడుతున్నాడు ఒక తప్పు చేయటానికి. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనిషి ఎంత మృగమైపోయాడంటే ప్రియులారా, అడవిలో రకరకాలైన క్రూర జంతువులు ఉంటాయండి. క్రూర జంతువులు ఉంటాయి అడవులలో. ఒక సింహం మరొక సింహాన్ని చంపుతుందా? ఒక జాతి అదే జాతిని చంపుతుందా? ఒక సింహం మరొక సింహాన్ని చంపదండి. ఒక పులి మరొక పులిని చంపదండి. వాటి ఆహారము కొరకు వేరే జంతువులు చంపుతాయి తప్ప వాటి జాతిని చంపుకో. ఒక సింహం మరొక సింహం మీద తిరుగుబాటు చేయదు ప్రియులారా. ఒక పులి మరొక పులి మీద ప్రియులారా అది ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయదు, వాటిని చంపదు. ఒక ఎలుగుబంటి మరొక ఎలుగుబంటిని చంపదు. ఒక దున్నపోతు మరొక దున్నపోతుని చంపదు. ప్రియులారా, ఒక జాతి ఆ జాతి ఎంత జాగ్రత్తగా ఉంటాయో జంతువులలో వాటి స్వభావాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఒక సింహం ఆకలైనప్పుడు మరొక రకమైన జంతువును మరొక జాతిని చంపుతుందేమో కానీ తన జాతిని నాశనం చేసుకోవటానికి ఎప్పుడు అది ఇష్టపడదు. జంతువులలో లేని క్రూరత్వం ఈనాడు మనుషుల్ని ఏం చేసుకుంటున్నారు? చంపుకునే పరిస్థితికి వచ్చేసింది సమాజం. అంటే ఎంత క్రూరత్వంలో మనిషి వెళ్ళిపోయాడంటే మృగముల కంటే ఎక్కువగా
ప్రియులార క్రూరత్వంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు మనం పేపర్లో చూస్తూ ఉంటాం, 10 సంవత్సరాల పాపను చిదిపివేసిన క్రూర మృగం. మృగం అంటూ రాస్తారు, మనిషి అని రాయరు. పేపర్లో చూస్తూ ఉంటాం మృగం, క్రూరుడు అనే మాటలు. క్రూరత్వం, ప్రియులార మృగం, ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? ప్రియులారా, జంతువులలో క్రూర మృగాలకు సంబంధించినవి. అటువంటి పేరు మనుషులకు వాడబడే పరిస్థితికి మనిషి వచ్చేసాడంటే మనిషి క్రూర మృగానికంటే ఏమైపోయాడు? క్రూరుడైపోయాడు. కారణమేంటి? దేవుడిచ్చిన అవయవాలు, ప్రియులారా, దేవుడిచ్చినటువంటి పాదాలు, దేవుడిచ్చిన చేతులు, దేవుడిచ్చిన కళ్ళు, దేవుడిచ్చిన ఆలోచన దేవుని చిత్త ప్రకారం జరగపోవటం, కీడు చేయుటకు పరుగులెత్తు పాదాలు. ఏంటటివి? యెహోవాకు అసహ్యమైన కార్యం. ప్రియులారా, మరొక సంగతి చెబుతున్నాను నేను. ఒక మనిషి కీడు జరిగించటానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు, ఆలోచనకు లోపడుతున్నాడంటే దీని వెనుక ఒక దుష్టుడున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పిస్తున్న ప్రార్థనలో ఒక మాట చెప్పాడు, ఇలా చెయ్యండి ప్రార్థనని. మత్తయి సువార్త వాక్య భాగములో చూడండి ప్రియులారా, 6వ అధ్యాయము. యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో ఆయన చెప్పినటువంటి మాట 13వ వచనం చదవండి. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. ఎవరికి నేర్పించాడు ఈ ప్రార్థన? యేసు ప్రభు తన శిష్యులకు నేర్పిస్తున్న ప్రార్థనలో ఈ మాట వాడమంటున్నాడు, ఇలా ప్రార్థన చేయమంటున్నాడు. ఆ ప్రార్థనలో ఏం చెబుతున్నాడంటే, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము అని ప్రార్థన చెయ్యండి అన్నాడు. ఎందుకని? దుష్టుని నుండే పుట్టేది కీడు. అందుకే అక్కడ దుష్టుడు అనే మాట కింద పుట్టినట్లేముంది? ఉందా? దుష్టుని నుండి అని అక్కడ పైన ఒకటేసింది కదా, కింద ఏముంది? కీడు నుండి తప్పించు. అంటే కీడు ఎవరి నుండి పుడుతుంది? దుష్టుని నుండి పుట్టేది. అంటే ఇప్పుడు దేవుడు, ప్రియులారా, ప్రభువు తన శిష్యులకు నేర్పిస్తున్నటువంటి ప్రార్థనలో ఆయన మీరు ఈ పని చెయ్యండి అంటున్నాడంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు నా పనిలో ఉన్నారు, నా చిత్తాన్ని నెరవేర్చటానికి మీరు సిద్ధపడుతున్నారు, నాతో కూడా కలిసి మీరు పనిలో దిగబోతున్నారు. మీరు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? దుష్టుని నుండి తప్పించమని. అంత మాత్రమే కాదండి, వాళ్ళకి నేర్పటమే కాదు, యేసుక్రీస్తు వారు చనిపోక మునుపు ఆయన ఆఖరిసారి చేసిన ప్రార్థనలో, సుదీర్ఘమైన ప్రార్థనలో ఆయన చేసిన మరొక ప్రార్థన ఏంటో తెలుసా? ఒకసారి యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. ప్రియులారా, ఆయన చేసిన ప్రార్థనలో ఆయన నేర్పిస్తున్నటువంటి విధానంలో మనము చూస్తే 17వ అధ్యాయం 15వ వచనం చదవండి. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని. మళ్ళీ అక్కడ దుష్టు నుండి అనే దగ్గరికి ఏముంది? కింద ఉందా? యేసు ప్రభు చేస్తున్న ప్రార్థన ఇది. యోహాను సువార్త 17వ అధ్యాయములో యేసు ప్రభు చేస్తున్న ప్రార్థనలో, ప్రియులారా, తన శిష్యులకి నేర్పించిన ప్రార్థనలో కూడా దుష్టు నుండి కాపాడమని మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా తండ్రికి ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయములో వారిని ఎవరి నుంచి కాపాడమంటున్నాడు? దుష్టుని నుండి కాపాడుము. చూసారా? దుష్టుడు ఎటువంటి వాడో, దుష్టుడు కీడు కల్పించటానికి పురికొల్పేవాడని, వారి అవయవాలను వాడుకుంటాడని దేవునికి ముందే తెలుసు కనుక ఆయన నేర్పిస్తున్న ప్రార్థన ఎంత ఉన్నతమైనదో మీరు ఆలోచించండి. ప్రియులారా, ఇన్ని నేర్పిన తర్వాత కూడా, ఇన్ని జరిగించిన తర్వాత కూడా, ఇన్ని సంగతులు చెప్పిన తర్వాత కూడా మనుషుడు జాగ్రత్త పడకపోతే ఏమనాలి ఆ వ్యక్తిని?
కీడు చెయ్యొద్దని దేవుడు చెప్పాడు నాయనా, కీడు చెయ్యకూడదు. దేవుని మాటలవి. కీడు చేయుటకు మన పాదాలు త్వరపడి పరిగెత్తకూడదు. అవి దేవుని సంగతులు, మీరు చదవండి, వినండి అని ఎన్నో సంగతులు చెప్పినటువంటి ప్రభువు మనకు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కీడే చేయటానికి మనం ఇష్టపడుతున్నాం అనుకోండి, వాడిని బైబిల్ ఏమందంటే పనికి మాలినవాడు అంది. సామెతల గ్రంథం చూడండి ఒకసారి, బైబిల్ గ్రంథంలో 16వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనం. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును అని అన్నాడు. ఎవరు? అంటే కీడును త్రవ్వేవాడు, కీడును గురించి ఆలోచించేవాడు, కీడునే ఉన్నతమైన రీతిగా చూపించేటువంటి వ్యక్తిని బైబిల్ ఏమని చెబుతుంది చెప్పండి? పనికి మాలిన వాడు. ఇంత చెప్పినా మీరు వినలేదా? ఎంత చెప్పినా కూడా మీరు కీడే జరిగిస్తున్నారా? ఎంత చెప్పినా మీరు కీడులోనే బ్రతకటానికి ఇష్టపడుతున్నారా? ఇతరులకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? అయితే వాడు పనికి మాలినోడు అని అన్నాడు. ఇంకొక మాట చెప్పనా? ఇక భక్తి జీవితంలో భక్తి చేసేటువంటి వారి విషయం దగ్గరకు వచ్చేసరికి వారిని భక్తిహీనులు అన్నాడు. కీడును గురించి ఆలోచించి కీడు చేసేటువంటి వారిని భక్తిహీనులు అన్నాడు. చూడండి బైబిల్లో అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనం. భక్తిహీనుని మనసు కీడు చేయగోరును, వాడు తన పొరుగువానికైనను దయ తలచడు. ఎవరి మనసట కీడు చేసేది? భక్తిహీనుడంటే, భక్తిహీనుడు అంటే భక్తిలో దిగజారిపోయినవాడు, భక్తిలో వెనుకబడిపోయినవాడు, భక్తిని పెంపొందించుకునేవాడు కాదు, భక్తిని ఏం చేసుకునేవాడు? జార విడుచుకునేవాడు భక్తిహీనుడు. భక్తిహీనుడు ప్రియులారా ఏ విషయంలో అతడు తన మనస్సును రెడీ చేసుకుంటాడంటే కీడు చేయటం. కీడు చేయటంలో ప్రియులారా అతడు ఆ విధానమైనటువంటి స్థితిలో ఉంటాడు. వీడు ఎప్పుడు కీడును గురించి ఆలోచిస్తాడు, కీడు చేయాలనే తలంపు, ఎవరికి మేలు చేయాలనేటువంటి ఆలోచన ఉండదు. ప్రియులారా దేవుడు వీరికి పెట్టిన పేరు మరొకటి ఉంది, తంటాలమారి. కీడు చేసేవాడికి దేవుడు పెట్టిన మరొక పేరు. ఒక ప్రక్క పనికి మాలినోడు అన్నాడు, మరో ప్రక్క భక్తిలో జారిపోయినవాడు అన్నాడు. వాడిని మరొకసారి అంటాడు ప్రియులారా ఆడు తంటాలమారి. ఒకసారి చూడండి అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయము 8వ వచనం. 24వ అధ్యాయము సామెతల గ్రంథం 8వ వచనం. కీడు చేయు పన్నాగములు పన్నువారికి తంటాలమారి అని. ఏ మారి? తంటాలమారి. ప్రియులారా ఆలోచించండి. అంటే ఒక కీడు ఎటువంటి పరిస్థితి తీసుకెళ్తుంది మనిషిని అంటే తంటాలు తీసుకొచ్చి పెడుతుంది కీడు. అందుకే వాడికి దేవుడు ప్రియులారా భక్తుని ద్వారా పెడుతున్న పేరేంటంటే తంటాలమారివాడు. మనం ఎంతగా మాట్లాడినా వాడి యొక్క ఆలోచన అంతా తంటాలే, తంటాలమారివాడు. ప్రియులారా లేఖనాలు చెప్పే ఈ విషయాలను మీరు ఆలోచించండి. ఎందుకు ఈ విధంగా ప్రభువు మాట్లాడుతున్నాడు ఒక కీడు చేసేవాని గురించి అంటే కీడు అంత ప్రమాదకరమైనది, కీడు దేవునికి అసహ్యమైన కార్యం, ఆయనకి హేయమైనది, అది ఆయనకి హేయమైనటువంటిది. అందుకే ప్రియులారా వాడికి తంటాలమారి. ఎందుకంటే వాడి పన్నాగాలన్నీ దేనికోసం? కీడు చేయాలనే, కీడు చెయ్యాలనే వాడి ఆలోచనలు, వాడి ప్లాన్లన్నీ అదే, వాడి ఆలోచనలన్నీ అవి, వాడి తలంపులన్నీ అవి. అంటే కీడుతో నిండిపోయాడు, తన హృదయం కీడుతో నిండిపోయింది, కీడు చెయ్యాలనే ఆలోచన. నేటి సమాజంలో ఇటువంటి పరిస్థితులు మనకు ఎక్కువగా కనబడుతున్నాయండి. సంఘాలలో కూడా కనబడుతున్నాయండి, క్రైస్తవుల మధ్యలో కూడా కనబడుతున్నాయండి. ఈ పనికి మాలిన వారు, ఈ భక్తిహీనులైన వారు, ఈ తంటాలు మారైనటువంటి వాళ్ళు ఎదుటివాడికి కీడు చేయాలనేటువంటి ఆలోచనలోనే ఉంటారు తప్ప మేలు చేయాలనే తలంపులు రావు. అందుకే ప్రభువు ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా జాగ్రత్త, మీ ఎదుట దుష్టుడున్నాడు,
మీ మధ్యలో దుష్టుడున్నాడు, వాడు కాపురం పెట్టాడు, వాడు మిమ్మల్ని నాశనం చేస్తాడు, ఎదుటి వారిని కూడా నాశనం చేయిస్తాడు మీ ద్వారానే. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని ప్రభు చెబుతున్నప్పుడు మనం జాగ్రత్త పడొద్దండి. విన్న తర్వాత అయినా, వినకముందు ఎలాగనే ఉన్నాం, వినకముందు మనకు తెలియలేదు, చదవకముందు మనకు తెలియలేదు, ప్రభు ప్రియులారా చెప్పకముందు మనకు ఆ సంగతులు తెలియవు. అంతగా దేవుడు తన గ్రంథంలో ఇన్ని వచనాలు వ్రాయించిన మళ్ళీ కీడు చేయటానికే మనం ఇష్టపడుతున్నాము అనంటే ప్రియులారా, ఇక భక్తిలో మనం ఏమి ఎదగలం, భక్తిలో ఏమి ప్రియులారా ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలం, ఏ విధంగా దేవుణ్ణి మనం సంతోషపెట్టగలం. ఒక అసహ్యమైన కార్యం చేసేవాడు, దేవునికి హేయమైన కార్యం చేసేవాడు దేవుని ఎలా సంతోషపెడతాడు, దేవుని ఎలా ఆనంద పెట్టగలుగుతాడు? ఒకసారి ఆలోచించండి. యెహోవాకు అసహ్యమైన కార్యం కీడు చేయుటకు పరుగులెత్తు పాదాలు అని అన్నాడు ప్రియులారా. ఆయన మొదటి నుండి కూడా అదే చెబుతున్నాడండి. కీడు అనేటువంటిది దుష్టు నుండి పుట్టింది, కీడు అనేది తండ్రి వలన పుట్టినది కాదది. అది తండ్రి కార్యము కానప్పుడు మీరు నా పిల్లలు కదా, నా పిల్లలుగా మీరు జీవిస్తున్నప్పుడు నా లక్షణాలు రావాలి కదా. మీకు దుష్టుని లక్షణాలు ఎందుకు వస్తున్నాయి? ఏవండి, మన తండ్రి దేవుడని చెప్పుకుంటున్నాం, మనం ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నాం. మరి ఆయన పిల్లలైతే ఆయన లక్షణాలు రావాలి మనకు, అంతే కదా. ఆయన లక్షణాలు ఉన్నవాడే ఆయన గుణాతిశయములను ప్రచురించగలుగుతాడు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకే మనలను ఆశ్చర్యకరమైన వెలుగులో తీసుకొచ్చాడు, చీకటిలో నుంచి, అంధకారములో నుండి. మరి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా కీడు 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 చేయాలి, కీడు చేయాలి, కీడు తలపెట్టాలి అనే పన్నాగాలతో ఉంటున్నామంటే అది దేవునికి అసహ్యమైన కార్యమైతే అసహ్యమైనది పరలోకానికి వెళుతుందా? ఏవండి, అసహ్యమైనది పరలోకానికి వెళుతుందా? బైబిల్ని అడుగుదాం. మనం ఎందుకు? ప్రకటన గ్రంథం బైబిల్ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే 21వ అధ్యాయం 27వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, ఏంటట, అసఖ్యమైనది దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే. మరి ప్రవేశింపడని అంత గట్టిగా చెప్పినప్పుడు ఆయనకు అసహ్యమైన కార్యం మనలో పెట్టుకొని పరలోకానికి ఎలా చేరగలుగుతాం? ఆలోచించండి. మనం ఏదో ఒక గంట సేపు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి వెళ్ళిపోతామా? ఒక గంట సేపు నిలబడి బోధ చేస్తున్నాం కాబట్టి వెళ్ళిపోతామా పరలోకానికి? ప్రియులారా, ఆలోచించాలి. బైబిల్ ఏం చెబుతుంది, మనం ఏం చేస్తున్నాం, పరలోకానికి వెళ్ళటానికి మనం ఏం చేస్తే పరలోకానికి వెళతాం, ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, దేవుని వాక్యములో గొర్రెపిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసఖ్యమైన దానిని, అబద్ధమును జరిగించు ప్రియులారా వారు గాని వారు ప్రవేశింపరు. అంత ఖచ్చితంగా చెప్పేశాడుగా. ప్రవేశింపరంటే నేను ప్రవేశిస్తానంటావా? అసహ్యమైన దానిని జరిగించేవాడు. మరి ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ అసహ్యమైనవేగా, యెహోవాకు అసహ్యమైనవే కదా. మరి ఇప్పుడు ఈ అసహ్యమైనవి మనలో కనబడితే మనం పరలోకానికి వెళతామండి? వెళ్ళమని బైబిల్ చెబుతుంది. మరి మన ప్రయాసం అంతా దేనికోసం? చస్తే నరకము నుండి తప్పించబడి పరలోకానికి వెళ్ళాలనే కదా. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఈ అర్హతలు ఉండాలిగా మనలో. అందుకే ప్రభు మాటి మాటికి తన గ్రంథంలో రాయించిన కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. ఏమి రాయించాడో. కీర్తనల గ్రంథం 34వ కీర్తన ప్రియులారా 14వ వచనం చదవండి. 34వ కీర్తన 14వ వచనం.
కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడము. ఒకవేళ యెహోవాకు అసహ్యమైన కార్యములో ఉన్నావా, కీడు చేసే స్థితిలో ఉన్నావా, ఇప్పటికైనా కీడు చేయుట మాను అని అన్నాడు. ఇప్పటికైనా కీడు చేయటం మాను. ఆ పైన ఇంకొక మాట అంటాడండి, అద్భుతమైన మాట, 12వ వచనం. బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలునందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడు. ఏమండి, ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తాను, మిమ్మల్ని చెప్పాలి సమాధానం. బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా అని ఎవరితో చెబుతున్నాడు? బ్రతికిన వాళ్ళతోనా చచ్చిన వాళ్ళతోనా? బ్రతికిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది? బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నవాడని బ్రతికిన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది? బ్రతికినోడికి ఎరా బ్రతకాలనుకుంటున్నావా అని అన్నావు అనుకో, ఒకసారి ఆలోచించండి, మీరు ఆ మాట బాగా ఆలోచించండి. బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే వాళ్ళంతా ఏ స్థితిలో ఉన్నారు? చచ్చిన స్థితిలో ఉన్నారు. చచ్చిన స్థితిలో ఉన్నారు. చచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మీలో ఎవడైనా బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రభు మాటలండి చాలా అద్భుతంగా ఉంటాయండి, ఆలోచించాలి. కానీ బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడంటూ మళ్ళీ అంటాడు, మేలు చేయొచ్చు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? ప్రియులారా, ఇప్పుడు ఆలోచించండి, ఆయన చెబుతున్న ఈ మాటలలో ఉన్న పరమార్థం మనం తెలుసుకోవాలి. అదేంటండి, చచ్చిపోయిన వాళ్ళతో బ్రతకాలని ఎలా కోరుకుంటాడండి ఆయన? ఆ మాట ఎలా చెబుతాడండి అని మీరు అంటారా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. చదవండి. ఆ మాట బాగా పట్టుకోవాలి మీరు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు ఇప్పుడు చెప్పండి, మృతులంటే ఎవరు? జీవిస్తున్న మృతులు వీళ్ళు. ఎవరిళ్ళు? అదేంటండి, మృతులంటేనే ఎవరు? చచ్చినోళ్ళు కదా. వీళ్ళు జీవిస్తున్న మృతులేంటి? చూడండి, అక్కడ జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ. మరొక మాట చూస్తారా? యాకోబు పత్రిక 2వ అధ్యాయం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. ప్రియులార, బైబిల్ గ్రంథములో మనము చూస్తే అక్కడ వ్రాయబడిన ఒక మాట 17వ వచనం చదవండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది అగును అన్నాడు. 26వ వచనం చదవండి. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, మృతమైనది, మృతులు అనే మాటలు ప్రియులారా దేనికోసం ఇక్కడ వాడబడుతున్నాయంటే, క్రియలు లేకుండా మాటలు చెప్పేవాళ్ళు వీళ్ళు. ఇప్పుడు నేనున్నానండి, అబద్ధం ఆడొద్దు అని మీతో చెప్పాను, నేను అబద్ధం ఆడాను అనుకో, ఇప్పుడు నేనేమైపోయినట్టు? చచ్చిపోయాను నేను. ఏ విషయంలో? క్రియల విషయంలో. చెప్పటానికి ప్రియులారా ఉపయోగపడింది, కానీ అది నా జీవితంలోనికి వచ్చేసరికి నేనేం చేయలేదు, వాటిని జరిగించలేదు. అందుచేత నేను పేరుకు మాత్రం జీవిస్తున్నాను, కానీ దేవుని దృష్టిలో నేనేమైపోయాను? చచ్చిపోయాను. నేను విశ్వాసిని అని అనుకుంటూ బ్రతుకుతున్నాం. విశ్వాసికి తగిన క్రియలు లేవనుకో, ఏమైపోయినట్టు? చనిపోయినట్టే కదా. నేను విశ్వాసినండి అని నువ్వు చెప్పుకోకూడదు, నీ క్రియలు చెప్పాలి.
నువ్వు విశ్వాసవో పిశాచవో ఏం చెప్పాలి? క్రియలు చెప్పాలి. నీ క్రియలు చెప్పాలి, నీ ప్రార్థనా జీవితం చెప్పాలి, నీ వాక్య అప్రియుల విధానం చెప్పాలి, నీ బ్రతుకు చెప్పాలి, నీ క్రియా రూపకం చెప్పాలి. అలా కాకపోతే మనము జీవిస్తున్న మృతులం. వీళ్ళతో మాట్లాడుతున్నాడు. మీరు జీవించాలనుకుంటున్నారా? బ్రతకాలనుకుంటున్నారా? మీరు బ్రతకాలనుకుంటున్నారా? మేలు నందుచు అనేక దినాలు బ్రతకాలనుకుంటున్నారా? అయితే కీడు చేయుట మాని మేలు. అది అక్కడ ఉన్నటువంటి విధానం. మీరు ఇప్పటికైనా బ్రతకాలనుకుంటే, మేలు అనేది చెయ్యాలి అని మీరు అనుకుంటే కీడు మానాలి. కీడు కీడే, మేలు మేలంటే అది కుదరదు. కీడు మానాలి, మేలు చెయ్యాలి. కీడు మాని మేలు చేయకుండా ఉన్నావనుకో, అది కూడా చావే, అది కూడా చచ్చిన స్థితే. బైబిల్ ఏమందంటే, మేలు చేయుట ఎరిగి యుండియు మేలు చేయని వానికి పాపము కలుగును అని అన్నాడు. చూసారా? బైబిల్ అండి ఎంత లింక్ డాక్యుమెంట్ అంటే, ఒకదానికి ఒకటి ప్రియులారా, దేవుడు ప్రియులారా ఏర్పాటు చేసిన ఈ విధానం చాలా గొప్పది. కీడు చేయటం మానండి, మేలు చెయ్యండి అని ఆయన మాట్లాడుతూ చేస్తే ఆమోసు ప్రియులారా, అదే 37వ అధ్యాయం కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 27వ వచనం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 27వ వచనం. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. అంటే మనం నిత్యము నిలవాలంటే ఎక్కడ? దేవునిలో, ప్రభువులో నిలవాలంటే, ప్రభు కోసం నువ్వు నిలవాలంటే ముందు నువ్వు మానేయాల్సింది ఒకటి ఉంది. ఏంటది? కీడు. అది అసహ్యమైనది, దేవునికి అసహ్యమైన ఆ క్రియను విడిచిపెట్టాలి నువ్వు. అది మాని మేలు చెయ్యి, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు అని వాక్యంలో చూస్తున్నాం. ఆమోసు గ్రంథంలో ఏమన్నాడు చూద్దాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. మీరు బ్రతుకునట్లు, మీరు బ్రతకాలంటే చచ్చిన వారలారా, మీరు బ్రతకాలంటే మీరు కీడు విడిచి మేలు వెదకుడి. చదవండి. అలాగు చేసిన ఎడల మీరు అనుకొనిన చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు ఎప్పుడుంటాడట తోడుగా? దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడటండి మనకు? కీడును విడిచిపెట్టి మేలును చెయ్యాలట. ఏవండి, కీడును విడిచిపెట్టి మేలును చేస్తే మనము బ్రతుకుతామట. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా తోడుగా ఉంటాడు అని అంటాడు. పైవచనంలో ఏమంటాడంటే, ఇది చెడు కాలము గనుక అన్నాడు. ఏవండి, ఇది ఏ కాలం? చెడు కాలం. ఇశ్రాయేలుకు చెబుతున్నాడు, చెడు కాలంలో మీరున్నారు. ఆమోసు ప్రవక్త వెళ్ళి చెబుతున్నాడు యూదులకి, ఇదిగో చెడు కాలంలో ఉన్నారు మీరు. చెడు జరుగుతుంది. ఎక్కడ చూసినా చెడు వార్తలే వింటున్నాం, ఎక్కడ చూసినా చెడే చూస్తున్నాం. ఈ చెడు జరుగుతున్న ఈ కాలములో బుద్ధిమంతులుగా మీరు మౌనంగా ఉండాలి. మీరు కూడా వాళ్ళకలాగా కీడు చేయటానికి త్వరపడకూడదు. మీరు మేలు చేస్తూ కీడుని విడిచిపెట్టి మీరు బ్రతకండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ప్రియులారా, కీడు అనేది దేవునికి ఎంత అసహ్యమైన క్రియో మనకు ఇందులో కనబడుతుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికి చేయకుండా చూచుకొనడు. ఒకవేళ ఎవరో మీకు కీడు చేశారు, మళ్ళీ మీరు వారికి కీడు చేయటానికి ప్రయత్నం, అంటే కీడుకు ప్రతి కీడు.
వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తానంటే నీకు వాళ్ళకి తేడా లేదా? ఏవండి, వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తానంటే సౌలు దావీదును తరుముతూ దావీదును చంపాలనుకున్నాడు సౌలు. కానీ దావీదు మాత్రం సౌలును చంపాలనుకున్నాడా? ఎందుకని? కీడుకు ప్రతి కీడు చేయాలనుకోలేదు దావీదు కీడుకు ప్రతి కీడు చేయాలనుకోలేదు. అసలు నేను ఒక మాట చెప్పనా? 6 మూరల జానుడు గొల్యాతును చంపినవాడు సౌలును చంపటం పెద్ద పనా దావీదుకి? 6 మూరల జానుడు గొల్యాతును చంపినవాడు ఒక్క చిన్న రాయితో అంత గొప్ప సౌలే భయపడినటువంటి గొల్యాతును చంపిన దావీదుకు సౌలును చంపటం పెద్ద పనా? ఎలుగుబంటును చీల్చివేసిన వాడు, సింహాన్ని చీల్చివేసిన వాడు ప్రియులారా సౌలును చంపటం పెద్ద పనా? ఆలోచించండి. కత్తి ఎత్తితే విజయము లేకుండా బయటికి తిరిగి రాడు దావీదు. కత్తి పట్టుకున్నాడంటే, కత్తి ప్రియుల తిప్పటం ప్రారంభించాడంటే యుద్ధంలో విజయము సంపాదించే వరకు కత్తి దించని మహాయోధుడు. అంత యోధుడు ఆఫ్టర్ యుద్ధములో ప్రియులారా ఏమాత్రము కూడా ప్రియులారా ఓనమాలు తెలియనటువంటి సౌలును చంపటం పెద్ద పనా దావీదుకి? మరి ఎందుకు చంపలేదు? ఎందుకు చంపాలనుకోలేదు? అతడు చంపాలనుకుంటున్నాడు కదా దావీదుని. సౌలు ప్రియులారా దావీదును చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడు, ఎన్నిసార్లు అతడు ఈటెలు విసిరాడు, ఎన్నిసార్లు అతన్ని చంపటానికి పన్నాగాలు పన్నాడు. మరి దావీదు ఎందుకు? కీడుకు ప్రతి కీడు చెయ్యకూడదు. అది దేవుని ఉద్దేశం కాదు. కీడుకు ప్రతి కీడు చేయక మేలైన దానిని ఏం చేయమన్నాడు? చేపట్టండి అన్నాడు. 22వ వచనం కూడా చదవండి. ప్రతి విధమైన కీడునకు ఎట్లా ఉండమన్నాడు? దూరంగా ఉండండి. ప్రతి విధమైన కీడు, అది ఏదైనా కానివ్వండి, ప్రతి విధమైన కీడునకు మీరు ఎలా ఉండమంటున్నాడు? దూరంగా ఉండండి. తెస్సలోనికీయులారా, కీడు జరుగుతుంది మీ మధ్యలో, కీడు జరిగించే వాళ్ళు ఉన్నారు మీ మధ్యలో. అయినా మీరు మాత్రం తిరిగి మీరు ప్రతి కీడు చెయ్యొద్దు, దానికి దూరంగా ఉండండి అంటున్నాడు. ఎందుకో తెలుసా అండి? కీడు చేయుట దేవునికి అసహ్యమైన కార్యం. ఆయనకి హేయమైనది కీడు చేయుట. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు ఆయనకు హేయమైన కార్యం. ఇంకొక విషయం చెప్పనా? దేవుడు మన ప్రార్థన వినాలి, మనకు జవాబివ్వాలి అనంటే మనము కీడుతో ఉండి ప్రార్థన చేస్తే, కీడు ఆలోచనలో ఉండి, కీడు తలంపులలో ఉండి, కీడు చెయ్యాలనే ఆలోచనలో ఉండి మనము ఎదుటి వారికి కీడు చెయ్యాలని నీవు ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసిన దేవుడు వినడండి. ఏమన్నాడు చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుకుందాం. ఆశీర్వాదమునకు ఏం కావాలట? వారసులు అవ్వాలంటే మీరు పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడెవరికి, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి. చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా, తన నాలుకను కపటపు మాటలు పలుకకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు దేని నుంచి తొలగిపోవాలి? కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ప్రభువు కన్నులు ఇటువంటి వారి మీదే, ఇటువంటి నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి ఎలా ఉందట? విరోధంగా ఉంది. కీడు చెయ్యి వారికి దేవుని ముఖం ఎలా ఉంది చెప్పండి? కీడు మనలో పెట్టుకొని మనం ప్రార్థన చేశామనుకోండి, దేవుడు ఆ వ్యక్తిని విరోధిగా చూస్తాడు. ఏం ప్రార్థన చేస్తాం మనం? ప్రియులారా, ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను మీ పాపములను క్షమించాలంటే మీరు మీతోటి వారి పాపములను ఏం చేయమన్నాడు?
క్షమించండి అన్నాడు. అలా కాకుండా నువ్వు కీడు లోపల పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే, ఇదిగో నేను వినను, అది నాకు విరోధమైన ముఖం అన్నాడు. నేను చూడని వాళ్ళని, వాళ్ళ ప్రార్థన నేను వినను. చూసారండి, ప్రభు తన భక్తుల ద్వారా మాట్లాడుతున్న మాటలండి. మనం ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డాం. దేనికి పిలువబడ్డాం? ఆశీర్వాదం అంటే పరలోకానికి సంబంధించిన వ్యక్తులం మనం. పరలోకానికి వెళ్ళుటకు పిలువబడ్డాం. అందుచేత కీడునకు ప్రతి కీడు. వాళ్ళు దూషించారు కాబట్టి నేను కూడా దూషిస్తానంటే కుదరదు. వాళ్ళు తిట్టారు కాబట్టి నేను తిడతానండి, వాళ్ళు కొట్టారు కాబట్టి నేను కూడా కొడతానంటే ఇంకేముంది వాళ్ళకి మనకి తేడా? ఆయన దూషించబడి బదులు దూషించలేదు. యేసుక్రీస్తు వారు మనకు మాదిరి చూపించాడు కదా. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి ఈ విషయాలన్నీ. అందుకే ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, కీడు చెయ్యవారికి ప్రభు కన్నులు ఎలా ఉన్నాయట? విరోధంగా ఉన్నాయట. దేవుడు వారి ప్రార్థన వినాలంటే వారు కీడుకు ప్రతి కీడు చెయ్యకుండా, ప్రియులారా, ఎవరైతే దూషిస్తున్నారో వాళ్ళని దీవిస్తూ, ప్రియులారా, వారి కొరకు మనం ప్రార్థన చేయాలంటున్నాడు. జీవమును చూడాలి, మంచి దినాలు చూడాలనుకుంటే, అంటే పరలోకానికి చేరాలి, నిత్య జీవం చేరాలంటే చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుక. ఏవండి, చూడండి, కీడు చెయ్యకుండా తొలగిపోయి నువ్వు చేయి ప్రార్థన. ఆ ప్రార్థనల వైపే నా కన్నులు, నా చెవులుంటాయి. కీడు చేస్తూ ప్రార్థన చేసే వారికి నా ముఖం విరోధం అన్నాడు. ప్రియులారా, ఇన్ని మాటలు చెప్పినా కూడా మనలో కీడు నుండి తొలగకపోతే మనం పోగొట్టుకునేది ఏదో 1 కోటి రూపాయలు లేకపోతే 1 కిలో బంగారమో అనుకుంటే, ప్రియులారా, దాని గురించి మనం అంతగా పెద్దగా ఆలోచించవసరం లేదు. కానీ మనం పోగొట్టుకునేది పరలోకం, నిత్య జీవం. ప్రభు పిల్లలతో జీవించే గొప్ప జీవితాన్ని పోగొట్టుకుంటామండి మనం. అందుకే కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు ఆయనకు హేయములు, అసహ్యములు అన్నాడు. మరొక విషయం చెప్పనా? ఏవండి, కీడు చేసినంత మాత్రాన పరలోకం వెళ్ళమా? కీడు చేసినంత మాత్రాన నరకంలోకి వెళ్ళిపోతామా అని ఒకవేళ మీరంటే, దేవుని వాక్యం ఏం చెబుతుందో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనమును చూడండి. 5వ అధ్యాయము 28వ వచనము నుండి మనము చదువుదాం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును. ఎవరట? కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు. తీర్పు పునరుత్థానం అంటే నిత్య నరకం అండి, నిత్య నాశనం అండి. తీర్పు పునరుత్థానము, కీడు చేయుటకు. చూడండి, అక్కడ చెప్పిన మాటలు చూడండి. మేలు చేసిన వారేమో ఏ పునరుత్థానానికి వెళ్ళిపోతున్నారు? జీవ పునరుత్థానం. అంటే జీవములోనికి వెళ్ళటానికి వీళ్ళు పునరుత్థానాలు అవుతున్నారు, జీవమును చూడటానికి. ఇందాక మనం జీవమును చూడగోరువాడు మంచి దినములు చూడాలనుకునే వాళ్ళని చదువుకున్నాంగా పేతురు పత్రికలో. ఆ జీవాన్ని చూడటానికి మేలు చేసిన వాళ్ళు వెళుతున్నారు. కీడు చేసిన వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చెప్పండి? తీర్పు పునరుత్థానానికి వెళ్ళిపోతున్నారు. అంటే ఒక కీడు ఒక మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అందుకేనండి యేసుక్రీస్తు వారు మనకు నేర్పింది ఏంటో తెలుసండి? ఈ భూమి మీద ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్నాడు. ఎందుకంటే మన తండ్రి ప్రేమామయుడు, మన తండ్రి ప్రేమ స్వరూపి. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి చూపించింది ఏంటి? ప్రేమే చూపించాడు ఆయన. ఎవరిని ద్వేషించాడు ఆయన? ద్వేషించిన వారిని ద్వేషించాడా? హింసించిన వారిని హింసించాడా? బాధించిన వారిని బాధించాడా? లేదే. ఆయన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎలా మౌనంగా ఉంటుందో ఆయన్ని తిడుతున్న వారి ఎదుట అలాగే ఉండిపోయాడు. ఆయన్ని హింసిస్తూ బాధ పెడుతూ, ఆయన్ని అవమానంగా మాట్లాడుతూ, కొడుతూ,
అనేక రకాలుగా మాట్లాడుతుంటే తల వంచుకున్నాడు, తల దాల్చుకున్నాడు, వంచుకున్నాడు ఆయన. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేశాడే కానీ వీళ్ళని నాశనం చేయి ప్రభువా అని అన్నాడా? అనలేదు. ఆయన ప్రేమ చూపించాడు. ఆ ప్రేమే మనము కూడా కలిగి ఉండాలని బైబిల్ చెబుతుంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. అంతే తప్ప కీడు చెయ్యాలని ఎప్పుడూ అనుకోకూడదు. నీకు కీడు చేసినా తిరిగి వారికి ఏం చేయకూడదు? ప్రతి కీడు చేయకూడదు. ఎందుకంటే అది దేవునికి అసహ్యమైన కార్యం. అది దుష్టుని నుండి పుట్టింది. అది దుష్టుని నుండి పుట్టింది. దుష్టుడు చేసే పని అది. దుష్టుడు ఆలోచనలు, దుష్టుని తలంపులలో, దుష్టుని యొక్క ప్రేరేపణలో జరిగే విషయాలు కీడు చేయటం అనేది. యూదా ఇస్కరియోతు అప్పటి వరకు ప్రభు శిష్యునిగా ఉన్నాడు. ప్రభువు కొరకు బ్రతకాలనే ఒక ఆశలో ఉన్నాడు. అపోస్తలుడుగా పేరు పొందాడు. ప్రియులారా, చివరికి ఒక డబ్బును ఆశించి ప్రియులారా ప్రభువుని అప్పగించాలనుకున్న ఆలోచన ఎందుకు వచ్చింది అతనికంటే? సాతాను, అపవాది అతని హృదయములో ఆలోచన పుట్టించెను అని యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుండి చదివితే మనకు అర్థమవుతుంది. అపవాది ఆలోచన పుట్టించాడు ఎవరిలో? యూదా ఇస్కరియోతులో. అదే అధ్యాయములు ప్రభు ప్రియులారా ఆ చివరి వచనాల్లోనికి వచ్చేసరికి ఆయన రొట్టెను తీసుకొని ఎవరికైతే ఇచ్చాడో ఆ ముక్క పుచ్చుకొనగానే అతనిలో సాతాను ప్రవేశించెను అని అంటాడు. ప్రియులారా, ఒక దేవుని కొరకు బ్రతకవలసిన వాడు, ఒక దేవుని కొరకు జీవించవలసిన వాడు, దేవుని సాక్షిగా నిలబడవలసిన వాడు, మిగిలిన 11 మంది శిష్యుల వలె ప్రభు కొరకు హతసాక్షిగా ప్రభు పని చేయవలసిన వాడు, ప్రభు పనిలోనికి వెళ్ళక మునిపి ఊరి పెట్టుకొని చనిపోయి క్రింద పడి తల్ల క్రిందులుగా పడి ప్రియులారా కడుపు పగిలి పేగులు బయటకొచ్చి చచ్చిపోయాడు. పోగొట్టుకున్నాడు ఆ స్థానం, తప్పిపోయాడు ఆ స్థానములో నుండి. కారణం కీడు కల్పించాడు. ప్రియులారా, కీడు దేవునికి అసహ్యమైన కార్యం. వద్దండి, కీడులో నుండి మనం బయటకు వద్దామండి, కీడుని విడిచిపెడదామండి. ఇది లోకానికే ప్రియులారా ఒకవేళ అది వాళ్ళకి సంతోషం అనిపించవచ్చేమో కానీ దేవుని పిల్లలుగా మనకు ఈ పని మంచిది కాదు. మనము చచ్చిన వాళ్ళం అవుతాం, మృతమైన వాళ్ళమైపోతాం. మృతమైనదేది దేవుని రాజ్యానికి చేరదు. అసహ్యమైనది ఏది ప్రభు రాజ్యములో ప్రవేశించదు, పరలోకములోనికి వెళ్ళదు. ప్రియులారా, ఆయనకు అసహ్యమైనది ఏది మనల్ని నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్ళదు. ఆలోచించండి. అందుకే యెహోవాకు అసహ్యములైనవి ప్రియులారా 6 కలవు, ఆయనకు హేయములైనవి 7 కలవు అన్నాడు. అందులో ఒకటి అహంకార దృష్టి అయితే, రెండవది కళ్ళలాడు నాలుక అయితే, మూడవది నిరపరాధులను చంపు చేతులైతే, నాలుగవది దుర్యోచనలు యోచించు హృదయం అయితే, ఐదవది కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు. ప్రియులారా, కీడు చేయటానికి కాదు మన పాదములు పరుగులెత్తాల్సిందే. ప్రార్థన కోసం పరిగెత్తాలి, ఆయన మాటలు వినటం కోసం పరిగెత్తాలి, ఆయన వాక్యాన్ని నేర్చుకోవటానికి పరిగెత్తాలి, ఆయన మాటలు ఇతరులకు బోధించటానికి పరిగెత్తాలి, దేవుని పని కొరకు పరిగెత్తాలి. అది దైవ చిత్తం. అలా ఉండాలనే దేవుడు మన అవయవాలన్నిటినీ ఆయన చిత్త ప్రకారముగా ఉంచాడు. మరి మన అవయవాలు దేనికోసం ఉపయోగపెడుతున్నాం? ఆలోచిద్దాం. మంచి నిర్ణయం తీసుకొని ప్రభువు సన్నిధిలో ముందుకు వెళదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభువు సన్నిధిలో మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు అసహ్యమైనది, నీకు ఆయాసకరమైనది, నాయనా నీకు హేయమైనది, ఇదిగో ఈరోజు మరొక విషయాన్ని మేము నేర్చుకున్నాం. కీడు చేయుటకు పరుగులెత్తు పాదాలు. తండ్రి, అటువంటి విధానాలలో నా ఆలోచనలు ఉన్నాయా? కీడు చెయ్యాలి ఇతరులకు అనే తలంపులతో నేనున్నానా? దానికోసం నేను పరుగులెత్తుతున్నానా? అది నాకు ఎప్పటికైనా నష్టమే నాయనా. భూమి మీదైనా నష్టమే, ఈ భూమిని విడిచిన తర్వాత అయినా నాకు నష్టమే నాయనా.
దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని మళ్ళీ మనము దేవునికి అప్పగించుకొని, ప్రభువా అటువంటి స్వభావము నాలో ఉంటే ఇప్పుడే నేను తొలగించుకుంటున్నానయ్యా, సమాధానముని వెతుకుతానయ్యా, దాన్నే వెంటాడతాను, మేలు చేయటానికి నేను ఇష్టపడతానయ్యా, కీడుకు ప్రతి కీడు చెయ్యను ప్రభు అని మనలను మనము దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన దేవుడు వింటాడు. లేదు, కీడు లోపలే పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ముఖము నీకు విరోధంగా మారిపోతుంది. ఆయన నీకు తోడుగా ఉండలేడు, ఆయన నీతో రాలేడు, నీతో నివాసం చేయలేడు, నీతో సహవాసం చేయలేడు ఆయన. అందుకే మనమందరము కూడా కొన్ని నిమిషాలు ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని, అయ్యా నా హృదయం ఎలా ఉంది, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి, మీ వాక్యములో నుండి ఎన్నో వచనాలు ప్రభువా మేము చూసామయ్యా. ఒకవేళ నా బ్రతుకులో, నా జీవితములో దుష్టుని నుండి కలిగే ఆ కీడు నా హృదయములో పెట్టుకొని నేను ప్రార్థన చేస్తున్నానేమో నాయనా, అది నాలో నుండి తీసివేయండి, నేను నీ కొరకు బ్రతుకుతాను అని అందరము కూడా ప్రార్థన చేద్దాము. కొన్ని నిమిషాలు అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం, ప్రభు మాటలు విన్నాం. ప్రార్థన చేద్దామండి అందరూ.